బాలు ఫోన్ని కొట్టేసిన రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మనోజ్. అసలు బాలు ఫోన్ని రోహిణి ఎలా కొట్టేసింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విద్య అయితే అంటూ ఉంటుంది రోహిణితో, ఏంటే అసలు బాలు ఫోటోలు తీద్దామన్నా కూడా ఫోన్ చేతికి ఇవ్వలేదు, మా ఫోటోలు మేము తీసుకుంటాం, నీ పన్ను చూసుకో అంటున్నాడు. అసలు ఫోను మన దాకా వస్తుందంటావా? నాకు తెలిసి ఫోన్ అసలు రాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి అయితే అంటూ ఉంటుంది, నేనెందుకు వదిలిపెడతానే, దానికి తగ్గ ఏర్పాట్లు నేను చేశాను. బాలు మందు కొడితే మనిషి కాదు, తనకి పక్కన ఏం జరుగుతుందో కూడా తెలీదు. అందుకని నేను ఆ ఏర్పాట్లు కూడా మనోజ్ని చేయమన్నాను, ఆ ఏర్పాట్లు కూడా మనోజ్ చేశాడు అని అంటూ ఉంటే ఆ మాట విని, ఏంటి మళ్ళీ ఇప్పుడు బాలు చేత మందు కొట్టిస్తారా అని అడుగుతూ ఉంటుంది విద్య. అవునే, ఆ బాలుగాడు మందు కొడితే మనిషి కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ బాలు ఆ ఫోన్ని ఎక్కడో చోట పెట్టేస్తాడు, అప్పుడు ఈజీగా ఫోన్ కొట్టేయచ్చు అని అంటూ ఉంటుంది ఇక రోహిణి. తర్వాత విద్య, ఏమోనే నీ ప్లాన్లు ఏవి సక్సెస్ అవ్వవేమో అని అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు మాత్రం మామూలు వాళ్ళు కాదు అని అంటూ ఉంటుంది విద్య. నువ్వు అలాగే చూస్తూ ఉండు, ఫోన్ని మాత్రం నేను వదిలిపెట్టను కదా, ఈసారి ఏదేమైనా సరే ఫోన్ని నేను సాధించే తీరుతాను అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే తర్వాత ఇంకా డీలర్షిప్ ఇవ్వడానికి ఎండి అయితే వచ్చేస్తాడు. అతని వచ్చిన తర్వాత అతన్ని అందరూ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక మనోజ్ అయితే బాలుని ట్రావెల్స్కి ఓనర్గా పరిచయం చేస్తే రవిని రెస్టారెంట్ ఓనర్గా పరిచయం చేస్తాడు. ఆ మాటలన్నీ విని సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. వీడేంటి అతనితో ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక బాలు అయితే సత్యాన్ని పక్కకి తీసుకువెళ్ళి, ఏంటి నాన్న అంత ఆశ్చర్యపోతున్నావు, నీ పెద్ద కొడుకు అబద్ధాలు విని షాక్ అయిపోయావా అని అడుగుతూ ఉంటే, అవునరా నిజంగానే షాక్ అయిపోయాను, అసలేంట్రా వాడు అంత ఈజీగా అబద్ధం చెప్పేస్తున్నాడు అని అంటూ ఉంటాడు సత్యం. నువ్వు ట్రావెల్స్కి ఓనర్ ఏంటి, వాడు రెస్టారెంట్ ఓనర్ ఏంటి, నీ దగ్గర 50 కార్లు ఉన్నాయా అని అంటూ ఉంటే, నాన్న ముందులో మీనా నేను అదే ఆశ్చర్యపోయాము, ఎందుకంటే వాడు చెప్పిన అబద్ధాలు ఇవే, అందుకని వాడు మమ్మల్ని ఇలా ముస్తాబు చేశాడు, అంత ప్రేమగా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు అనుకుంటున్నావు, ఇదే కారణం. ఆ వచ్చే డీలరు ఇంటర్నేషనల్ డీలర్ అంట, అతను ప్రాజెక్ట్ ఇస్తే ఖచ్చితంగా వీడు కోటీశ్వరుడు అవుతాడు, బిజినెస్ బాగా రన్ అవుతుందని వీడు ఇన్ని అబద్ధాలు చెప్పాడు మన కుటుంబం గురించి చెప్పి అతన్ని ఇక్కడ పార్టీకి పిలిచాడు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అంటే మనోజ్లో వచ్చిన మార్పు దీనికోసం అనమాట, అందుకేనేనా నీతో రవితో అంత ప్రేమగా ఉంటూ మీకు డ్రెస్సులు కొనిచ్చి మిమ్మల్ని ఇలాగ ముస్తాబు చేయించింది. అమ్మో మనోజ్ గాడు ఏమో అనుకున్నాను కానీ చాలా తెలివైన వాడే అని అంటూ ఉంటాడు సత్యమైతే. నాన్న ఇటు రండి నాన్న అని మనోజ్ పిలుస్తూ ఉంటాడు. ఈయన మా నాన్న, ఆమె మా అమ్మగారు అని అంటూ ఉంటే, మీ అమ్మగారులా లేరు, మీ అక్కలాగున్నారు అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ప్రభావతి ఆ మాట విని ఇక ఎంతో సంబరపడిపోతూ ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే, సార్ మీకు సైట్ ఏమన్నా ఉందా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అయ్యో అలాంటిదేమీ లేదు సార్ అని అడుగుతూ ఉంటే, ఏం లేదులేండి ఉత్తిని అడిగాను, ఏమీ అనుకోకండి, పార్టీ ఎంజాయ్ చేయండి అని అంటూ ఉంటాడు సత్యం. ఇక పార్టీ అయితే అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక పార్టీ పూర్తి అయిపోయాక ఫోటోలు కేక్ కటింగ్ అంతా అయిపోయాక అప్పుడు ఇక సత్యం అయితే, రే మీకు రావడానికి లేట్ అయ్యేటట్టుంది, మేమిద్దరం ఇక ఇంటికి వెళ్తాము అని అంటూ ఉంటాడు సత్యం. ఇక ప్రభావతిని తీసుకొని సత్యం కామాక్షి అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. అక్కడ కేవలం ఇక యంగ్స్ మాత్రమే ఉంటారు. అప్పుడే ఇక రోహిణి అయితే, మనోజ్ అందరికీ అంతా డ్రింక్స్ తెప్పించావు కదా, మరి మొదలుపెట్టు అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక అందరికీ కూడా డ్రింక్స్ అయితే ఇస్తారు. అప్పుడే ఇక మీనా అయితే, ఇదేంటి ఇవి కూడా పెట్టారా అని అడుగుతూ ఉంటే, అవును మీనా, పార్టీ అన్నాక ఇవన్నీ కూడా షరా మామూలే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు మా ఆయన మందు తాగితే మనిషి కాడు, అలాంటిది ఇప్పుడు తాగారంటే నిజాలన్నీ బయట పెట్టేస్తారు రోహిణి, మీకే రిస్క్ అని అంటూ ఉంటుంది మీనా. అయితే అదేం పర్వాలేదులే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు,
చేయనివ్వు అని అంటూ ఉంటుంది రోహిణి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఆయన మందు తాక్కూడదు అని అంటూ ఉంటుంది. సరే అయితే నువ్వే వెళ్ళి బాలుతో చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే బాలు దగ్గరికి వెళ్ళి, చూడండి ఇక్కడ మందు పార్టీ కూడా పెట్టారు, మీరు మాత్రం ఒక చుక్క కూడా ముట్టుకోవద్దు, అర్థమవుతుందా అని అంటూ ఉంటే, మీనా నేనెందుకు తాగుతాను చెప్పు, నీకు మాట ఇచ్చాను కదా, నేను అసలు ముట్టుకోను, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి అయితే, నువ్వు తాగకపోతే తాగించడానికి మేమున్నాం కదా బాలు, ఏదో మీనాకి అలా చెప్తున్నావు కానీ ఒక పెగ్గు తాగావంటే ఇంకా రెండో పెగ్గు కోసం నువ్వే వచ్చేస్తావు అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక ఒక పక్క శృతి అలాగే మీనా కూర్చొని ఉంటారు. అప్పుడే ఇక రోహిణి అయితే, మీ అన్నయ్య మీ తమ్ముడు బాలు కూడా పట్టించు, బాగోదు అని మందు పోయించమని చెప్తుంది. మనోజ్ని రెచ్చగొడుతుంది. అప్పుడే మనోజ్ వెళ్ళి, రే తాగరా అని ఇస్తాడు చేతికి. అప్పుడే రే తాగనరా, నేను తాగితే మనిషిని కాదని తెలుసు కదరా నీకు అని అంటూ ఉంటాడు బాలు. పార్టీ ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంటే మీరు మందు కొట్టపోతే ఎలా బాలుగారు, తాగండి అని ఆ డీలర్ అయితే అంటాడు. అప్పుడే ఇక డీలర్ అన్న మాటలు అంటూ ఉంటాడు బాలు అయితే, మీరు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ బాలు అతని మాట కాదనలేక ఇక మందు అయితే తాగేస్తాడు. బాలు మందు కొట్టడం చూసి షాక్ అయిపోతూ అప్పుడే ఇక అంటూ ఉంటాడు రవి, రే వాడి చేత మందు తాగిస్తే వాడన్నీ నిజాలే బయట పెడతాడ్రా అని మనోజ్తో అంటూ ఉంటే, రే నువ్వు కూడా తాగు, ఎంజాయ్ చేయి అని రవి కూడా బలవంతంగా పట్టేస్తాడు. మనోజ్ అయితే అలా ముగ్గురు కూడా తాగి తైతెక్కలాడుతూ ఉంటారు. మొత్తం ఆ డీలరు అందరూ కూడా డ్రింక్ అయితే చేసేస్తారు. ఇక మీనా అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది, ఆయన ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, ముగ్గురు అన్న తమ్ముళ్ళు కలిశారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. నాకేదో అనుమానంగా ఉంది, మనం వెళ్ళి చూద్దాం పదా అని అంటూ ఉంటుంది శృతి మీనాని. మీనా శృతి ఇక ఇద్దరు కూడా వెళ్ళి చూసేసరికి అందరూ కూడా ఫుల్గా మందు కొట్టేసి అయితే ఉంటారు. వాళ్ళని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. ఇన్ని తాగొద్దంటే తాగారు చూడు శృతి అని అంటూ ఉంటుంది శృతితో. నేనెవరికి చెప్పుకొని మీనా, చూడు రవి కూడా ఎలా తాగేసి తందనాలాడుతున్నాడో అని అంటూ ఉంటుంది శృతి కూడా. అప్పుడే ఇక శృతి అన్న మాటలకి మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, వీళ్ళిద్దరిని ఏం చెయ్యాలంటే అదే చెయ్యాలి, ముందు పద వీళ్ళిద్దరిని తీసుకొద్దాము అని అంటూ ఉంటే, పద వెళ్ళి తీసుకొద్దాము అని శృతి అంటుంది. ఇంతలో బాలుతో ఆ డీలర్ అయితే ఇలా అంటూ ఉంటాడు, పార్టీ మాత్రం ఇరగదీశారు, సూపర్ ఉంది, నిజంగా మనోజ్కి ఇలాంటి తమ్ముళ్ళు ఉన్నందుకు మనోజ్ ఎంతో అదృష్టవంతుడు అని అంటూ డీలర్ అయితే చెప్తూ ఉంటాడు. మొత్తానికి ఇప్పుడు ఇంటర్నేషనల్ డీలర్ని కాబట్టి నేను ఈ ప్రాజెక్టు నీకే ఇస్తున్నాను అని చెప్తూ ఉంటాడు మనోజ్తో. అప్పుడే మనోజ్ అయితే చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక బాలు అయితే, సార్ తొందరపడి మాట ఇవ్వకండి, ఎందుకంటే వీడు అన్ని అబద్ధాలే చెప్పాడు, మీ దగ్గర మేము చాలా అబద్ధాలు ఆడాం సార్ అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది. నేను చెప్పాను అప్పటికి రోహిణికి, ఈయన తాగితే నిజాలు బయట పెట్టేస్తారని, వీళ్ళు నా మాట వినలేదు, ఇప్పుడు అనుభవిస్తారు అని అంటూ ఉంటుంది మీనా. నేను కారుకి నాకు ట్రావెల్స్ ఏమీ లేదు సార్, నా దగ్గర 50 కార్లు లేవు, కేవలం 2 కార్లు ఉన్నాయి, అవి కూడా ఈఎంఐలో కొనుక్కున్నాను. వీడు రెస్టారెంట్ ఓనర్ కాదు సార్, కేవలం రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు చెఫ్గా, అంతే అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాటలు విని ఇక డీలర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక షాక్ అయిపోతూ, ఏంటి మీరిద్దరూ మనోజ్ చెప్పినట్టు రెస్టారెంట్ ఓనరు ట్రావెల్స్ ఓనర్ కాదా అని అడుగుతూ ఉంటే, కాదు సార్, కానీ మా మనోజ్ మాత్రం డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, వాడికి చాలా తెలివితేటలున్నాయి, అబద్ధం చెప్పి మీ దగ్గర డీలర్షిప్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు సార్, వాడు పనితీరు చూసి మీరు డీలర్షిప్ ఇవ్వండి అని అంటూ మనోజ్ గురించి మంచిగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా బాలు, నాకు నువ్వు నచ్చావయ్యా,
ఎందుకంటే డీలర్షిప్ కోసం మనోజ్ పార్టీ పెట్టి ఇన్ని అబద్ధాలు చెప్తే నువ్వు మాత్రం నన్ను మోసం చేయకూడదని నీ మంచి మనసుతో నిజాన్ని బయట పెట్టావు. నిజంగా నీలాంటి వాడికి అన్నయ్య అంటే అతను కూడా మంచివాడే అయ్యుంటాడు. డీలర్షిప్ కోసం ఇలా అబద్ధం చెప్పుంటాడు. ఎవరైనా బిజినెస్లో చేసేవి ఇవే కదా. సరే, నిన్ను చూసి నీ మంచితనం చూసి నేను మనోజ్కి డీలర్షిప్ ఇస్తున్నాను అని అంటూ ఉంటాడు. లేకపోతే అసలు మనోజు ఆడిన అబద్ధాలకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, లైసెన్స్ కూడా రద్దు చేసేసేవాడిని అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని ఇక బాలు అయితే చాలా థ్యాంక్స్ సార్, వెళ్ళిరండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అంటూ ఉంటాడు బాలు. ఓకే బాలు, మనోజ్కి పొద్దున ఫోన్ చేస్తాను అని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మీనా బాలు దగ్గరికి వస్తుంది. బాలు దగ్గరికి వచ్చి మీరు తాగి ఏం మాట్లాడతారని భయపడ్డాను, నిజాలైతే బయట పెట్టారు కానీ మనోజ్ అనుకున్నది మాత్రం జరిగింది, అదే చాలు, పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది మీనా. ఇక శృతి అయితే రవి నువ్వు ఇలా తాగుతావని అస్సలు అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, పద వెళ్దాం అని రవిని తీసుకొని శృతి వెళ్తుంది. మనోజు అలాగే రోహిణి మీనా బాలు అయితే వెనకాల వెళ్తూ ఉంటారు. ఇంతలో లిఫ్ట్ అయితే వస్తుంది. ఇక లిఫ్ట్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణి అయితే తాగి ఊగుతూ ఉన్నా ఇక బాలు జేబులో నుంచి ఇక ఫోన్ అయితే తీసుకుంటుంది. ఇక ఫోన్ తీసుకొని షాక్ అయిపోద్దు. ఫోన్ తనకి చేతికి వచ్చిందని ఆనందపడుతూ వెంటనే ఆ ఫోన్ని మనోజు కోర్టులో అయితే వేసేస్తుంది. ఇక మనోజ్ కోర్టులో వేయంగానే అప్పుడే ఇక ఏం చేస్తున్నావు రోహిణి అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏం లేదు మీనా, చీర అడ్డుపడుతుంది అని అంటూ అబద్ధమైతే చెప్తుంది. తర్వాత ఇక ఇంటికైతే వెళ్తారు. ముగ్గురు కూడా తాగేసి రావడం చూసిన సత్యం ఆ ముగ్గురిని కూడా లోపలికి రానివ్వడం. పార్టీకి వెళ్తే పార్టీ చేస్తే ఇలా తాగి రావాలా ఏంటి, ముగ్గురు కూడా ఏంటి ఇలా తాగారు అని అంటూ ఉంటే అదే మావయ్య మేము అడిగాము కానీ వాళ్ళు ఇలాగే తాగేశారు, తాగొద్దని ఎంత చెప్పినా కూడా వినలేదు, అసలు ఏం జరిగిందో తెలుసా మావయ్య, చివరికి ఈయన తాగేసి నిజాన్ని బయట పెట్టేశారు అని అంటూ ఉంటుంది మీనా. కానీ ఆ డీలర్ అయితే ఈయన నిజాయితీని మంచితనాన్ని చూసి మీకు తప్పకుండా డీలర్షిప్ ఇస్తాను అని చెప్పాడులే, మాట ఇచ్చాడు, ఎక్కడ అబద్ధం చెప్తే మనోజ్కి డీలర్షిప్ రాదేమో అనుకొని భయపడ్డాము, ఇంత పార్టీ చేసుకొని ఇంతలాగా వాళ్ళు అరేంజ్మెంట్లు చేసి ఖర్చు పెట్టారు, అలా ఖర్చు పెట్టి ఫలితం లేకుండా పోతుందేమో అనుకున్నాను అని మీనా అయితే అంటుంది. ఏదేమైనా వీళ్ళు పార్టీ ఇచ్చి ఇంతలా తాక్కూడదమ్మా, వీళ్ళు చేసింది తప్పే అని అంటూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురిని ఈరోజు రాత్రి ఇక్కడే పడుకొనివ్వండి, బయటే వదిలేయండి, మీరు లోపలికి రండి అని సత్యం అంటాడు. అప్పుడే ఇక ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోతే ముగ్గురు కొడుకులు బయటే ఉండిపోతారు. అప్పుడే ఇక బాలు అయితే మీనా ప్లీజ్ మీనా లోపలికి రానివ్వు అని అంటూ ఉంటే మావయ్య గారు మళ్ళీ నన్ను దెబ్బలాడతారు, ఏంటమ్మా నేను బయటికి పంపిస్తే నువ్వెందుకు లోపలికి పంపించావు అని నన్ను తిడతారు, అందుకని నేనైతే మిమ్మల్ని అస్సలు కూడా లోపలికి రానివ్వను అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇంకా బాలు సరే వాటర్ అన్న ఇవ్వు, బాగా దాహం వేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా అయితే ఇక వెళ్ళి వాటర్ అయితే తీసుకువచ్చి బాలుకి ఇస్తుంది. ఇద్దరు కూడా అక్కడే గుమ్మం దగ్గరే కూర్చొని ఉంటారు. మీనా నీకు చాలా దిష్టి తగిలింది మీనా, నీ ముక్కుకి నీ కళ్ళకి నీ చెవులకి అన్నిటికీ దిష్టి తీస్తానుండు అని అంటూ బాలు అయితే మీనా అందాన్ని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా మీనా కూడా నేను కూడా మీకు దిష్టి తీస్తాను అని మీనా కూడా పొగుడుతూ ఉంటుంది బాలుని. ఆ తర్వాత వీళ్ళందరూ బయటే పడుకున్నారు కదా, వెళ్ళి ఫోన్ కొట్టేద్దామని బయటికైతే వస్తుంది. బయటికి వచ్చేసరికి మీనా బాలు ఇద్దరు కూడా కూర్చొని ఇద్దరు ఒకరికొకరు సరసాలాడుకుంటూ ఉంటారు. అది చూసి ఏంటి వీళ్ళిద్దరూ ఇలా రొమాన్స్ చేసుకుంటున్నారు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫోన్ ఎలా తీసుకోవాలి అనుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది రోహిణి. విద్య అయితే ఫోన్ చేసి ఏం చేసావు, బాలు ఫోన్ తీసేసుకున్నావా అని అడుగుతూ ఉంటే తీయడం తీసానే, నేను మనోజ్ కోర్టులో వేశాను,
సర్లే వీళ్ళందరూ కూడా ఫుల్గా తాగేసి మత్తుగా పడుకొనున్నారని చెప్పి నేను వెళ్ళి ఫోన్ తీసుకుందామనే లోపం ఆ బాలు మీనా ఇద్దరు గుమ్మం దగ్గరే కూర్చొని రొమాన్స్ చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని విద్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. బాలు మీనా ఇద్దరు కూర్చొని రొమాన్స్ చేస్తున్నారా? అబ్బా వాళ్ళిద్దరు జంట భలే ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది విద్య. నోరు ముయ్యే, నేనేమో ఫోన్ దక్కలేదని నేను ఏడుస్తుంటే నువ్వేంటి వాళ్ళ జంట బాగుంటుంది రొమాన్స్ బాగుంటుంది అంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారే వాళ్ళు అని విద్య అడుగుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోన్ పెట్టిరానా, వాళ్ళ మాటలు ఏం మాట్లాడుకుంటున్నారో విందు కానీ అని అంటూ ఉంటుంది. రోహిణి, అదేంటి అలా మాట్లాడుతున్నావు, నేనేదో అడిగాను అని అనగానే సరేలేవే చెప్పు, ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు, వాళ్ళేమో గుమ్మం దగ్గర నుంచి కదిలేలా నాకు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి. ఆ తర్వాత ఇక రోహిణి కూడా నిద్రలోకి జారుకుంటుంది. బాలు మీనా ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలాగా రాత్రంతా కూడా ఇక ఇద్దరు కూడా అక్కడే కూర్చొని నిద్రపోతారు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వగానే అప్పుడే ఇక మనోజ్ ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. మనోజ్కి వాళ్ళ పార్క్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత అప్పుడే ఇక మనోజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పరా అని అంటూ ఉంటే పార్టీ మొత్తం ఇంకా దిగినట్టు లేదు. ఆ డీలర్కి మొత్తం నేనేమో గొప్పలు చెప్తే మీరేమో ఆఖరి నిమిషంలో మందు కొట్టి ముగ్గురు అన్నదమ్ములేమో నిజం చెప్పేశారు. ఇప్పుడు అతను వేరే వాళ్ళకి ఇచ్చేశాడు. రాత్రేమో ఒక మాట, ఇప్పుడేమో ఒక మాటలాగా ఆ డీలర్షిప్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు. అది విని ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. మనోజ్ అయితే ఏంటి అని గట్టిగా అరుస్తాడు. దాంతో రవి అలాగే బాలు మీనా ముగ్గురు కూడా నిద్రలో నుంచి బయటికి వచ్చేస్తారు. ఒక్కసారి వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. నేను అనుకుంటూనే ఉన్నాను ఇది జరగదని, అలాగే జరిగింది అని అంటూ మనోజ్ అయితే కోపంగా ఉంటాడు. అప్పుడు ఇక రవి అయితే ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే రాత్రి మీరు నిజాలు బయట పెట్టేశారు. ఇప్పుడు నాకు అతను డీలర్షిప్ ఇవ్వలేదు, అనవసరంగా 2 లక్షలు లాసు అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే రే మేమేమన్నా మందు కొట్టమన్నామా, మందు కొట్టించమన్నా మేమేమన్నా బలవంతంగా బాలుకి పట్టించింది నువ్వు నాకు కూడా బలవంతంగా మందు పట్టించింది నువ్వే. అప్పటి వరకు బాగానే ఉన్నాము, మందు కొడితే నిజాలు బయట పెట్టేస్తానని బాలు అన్నయ్య చెప్తూనే ఉన్నాడు కదా, నువ్వు వినిపించుకున్నావా? చేసిందంతా నువ్వు చేసుకొని మా మీద పడతావేంట్రా? మేము అప్పటికి బాగానే నటించాం, నువ్వే ఆఖరి నిమిషంలో చెడగొట్టుకున్నావు అని అంటూ ఉంటాడు రవి. అప్పుడు ఇక మనోజ్ అయితే లోపలికి కోపంగా వెళ్తాడు. రోహిణి రోహిణి అని అంటూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే ఏంటి మనోజ్ ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అక్కడ డీలర్షిప్ మనకి క్యాన్సిల్ అయిపోయింది అని అనగానే ఏంటి మనోజ్ నువ్వు చెప్పేది? అవును రోహిణి, ఆ బాలుగాడు నిజం చెప్పేశాడు. నువ్వేమో బాలు చేత డ్రింక్ చేయించమన్నావు, వాడేమో నిజాలు బయట పెట్టేశాడు. నేను కూడా డ్రింక్ చేసి నిజాలు చెప్పేశాను. దాంతో నిన్న మందులో ఉన్న అతను మందు దిగాక డీలర్షిప్ని క్యాన్సిల్ చేశాడు అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మనోజ్ తన చేతిని కోట్లో పెట్టుకోగానే ఫోన్ అయితే తగులుతుంది. ఫోన్ చేస్తానుండి ఒకసారి అని ఫోన్ తీయంగానే అది బాలు ఫోను. ఇదేంటి ఈ ఫోన్ ఎవరిది అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే ఇది బాలు ఫోన్లో ఉందండి అని అనగానే అవును ఇది బాలు ఫోనే అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే సర్లేండి ఇలా ఇవ్వండి నేను బాలుకి ఇచ్చేస్తాను అని చెప్పి మనోజ్ దగ్గర ఫోన్ అయితే తీసుకోబోతుంది రోహిణి. అసలు ఈ బాలుగాడి మీద నాకు మామూలుగా కోపం రావడం లేదు. ఇప్పుడు వాడిని ఏమీ చెయ్యలేను, అందుకని ఈ ఫోన్ బద్దలు కొట్టేస్తాను అని ఫోన్ అయితే విసిరి కొట్టేస్తాడు మనోజ్. ఇక మనోజ్ ఫోన్ విసిరి కొట్టడంతో ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ ఏంటండి అలా ఫోన్ బద్దలు కొట్టేశారేంటి అని అంటూ ఉంటుంది. వాడి మీద కోపం నాకు అలాంటిది, అందుకే ఫోన్ బద్దలు కొట్టేశాను. ఇక వాడు ఫోన్ గురించి గోల పెడతాడు అని మనోజ్ అయితే అంటాడు. అప్పుడే ఒక్కసారి కుప్పకూలిపోతుంది రోహిణి. ఇక పగిలిపోయిన ఫోన్ని ఓపెన్ చేద్దామంటే అదేమో ఓపెన్ అవ్వదు. అప్పుడే రోహిణి అయితే నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. పార్టీకి డబ్బులు లాస్ తప్ప ఏమీ లేదు. అటు డీలర్షిప్ రాలేదు, ఇటు ఫోను నా చేతికి రాలేదు.
ఫోన్లో వీడియో కూడా మిస్ అయిపోయింది. అబ్బా ఇలా జరిగిందేంటి అని రోహిణి అయితే తల పట్టుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.